గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. నీవిక దాసుడవు కావు, కుమారుడివే. కుమారుడు అయితే దేవుని ద్వారా వారసుడవు. యేసు క్రీస్తు ద్వారా కుమారత్వము వేరు, కేవలము సృష్టి ద్వారా కుమారత్వము వేరు. యేసు క్రీస్తు రక్తము ద్వారా విమోచింపబడి దత్తపుత్రులముగా స్వీకరించబడి ఆయన కుమారులుగాను కుమార్తెలుగాను చేయబడినటువంటి కుమారత్వం ప్రత్యేకమైనది. అది యేసు క్రీస్తునకు కలిగిన హక్కు, యేసు క్రీస్తునకు కలిగిన ఆధిక్యత మనకు అనుగ్రహింపబడుతుంది. కాబట్టి నీవు దాసుడవు కావు, కుమారుడివే అనంటే సృష్టి ద్వారా కాదు, యేసయ్య రక్తము ద్వారా ఆయన మనలను తన స్థానము మనకిచ్చుట ద్వారా మనము కుమారులం. అనగా తండ్రి యొద్ద కుమారుడు ఎంత స్వేచ్ఛగా వెళ్ళగలుగుతాడో అంత స్వేచ్ఛగా వెళ్ళగలిగిన కుమారుల వలె ఆయన అతి పరిశుద్ధ సన్నిధికి వెళ్ళగలిగిన భయము బెరుకు ఏది లేకుండా నాయనా, తండ్రి, అబ్బా అని పిలుచుకొనగలిగినటువంటి ఆ యొక్క బాంధవ్యం, ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఆయనతో మన సంభాషణలో ఆ యొక్క ఎఫెక్షన్, ఆ యొక్క ప్రేమ, ఆ బంధము అనుభవించేటటువంటి కుమారత్వం. మన ప్రతి అవసరతను కూడా తండ్రికి తెలియచేయచ్చు, తండ్రికి అప్పగించుకొనొచ్చు. తండ్రి మీద విశ్వాసం ఉంచి ఆధారపడేటటువంటి విశ్వాసముతో కూడినటువంటి కుమారత్వం. అంతేకాదు ఆయన నీతికి వారసులము, ఆయన యొక్క అభిషేకమునకు, ఆత్మకు వారసులము, ఆయన యొక్క అధికారమునకు వారసులము. కాబట్టి దూరముగా ఉండక, అవిశ్వాసముతో ఉండక, నిస్సహాయులుగా ఉండక, క్రీస్తు తన రక్తమిచ్చి కొని నీకు అనుగ్రహింపబడిన దత్తపుత్రత్వమును స్వతంత్రించుకొని ఏదో కొన్నటువంటి దత్తపుత్రులుగా అడాప్ట్ చేసుకున్నటువంటి కుమారులము అని కాదు, కానీ నిజముగా ఆ యొక్క కుమారత్వమును అనుభవించు శక్తి, విశ్వాసము, అనుభవమును దేవుడు మనకు అనుగ్రహించునుగా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా దేవ, నీ పరిశుద్ధ నామమునకు వందనాలయ్యా. ఓ తండ్రి, నీకు దూరస్తులమై ఉండగా, మేము పాపములో ఉండగా, నీకు విరోధులుగా ఉండగా, మీరు మా కొరకు వచ్చి నీ రక్తమిచ్చి మమ్మల్ని కొని కుమారులుగా, వారసులుగా మమ్మల్ని చేసినందుకే నీకు వందనాలు. ఓ తండ్రి, నీవన్నీ మావేనాయనా, నీవు మా వాడివి ప్రభు. నీకే స్తుతి చెల్లిస్తూ నాయనా, మమ్మల్ని నడిపించమని, బలపరచమని, మా ప్రతి అవసరతను తీర్చమని, మీరే మమ్మల్ని సంరక్షించమని నీ హస్తానికి అప్పగించుకొని యేసు నామమున వేడి ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్.